ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్లో మా ప్రతినిధి జోషి మీకు సిద్ధంగా ఉన్నారు. అక్కడ చర్చనీయాంశంగా మారినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి పూర్తిగా ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్ నడుస్తున్నటువంటి పరిస్థితి. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇక తనకి రాజకీయాలపై ఆసక్తి లేదని నిరాసక్తిని వ్యక్తపడింది. రాజకీయంలో భాగంగా తీసుకోవచ్చా, లేకపోతే తన కొడుకుని నెక్స్ట్ ఎన్నికల్లో ముందుకు పంపించి తను తప్పుకోవాలన్నటువంటి ఆలోచన, దీనిపై ఎలాంటి ఊహాగానాలు ఉన్నాయో దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు మా ప్రతినిధి జోషి చెప్పండి. ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రస్తుతం నిర్మల్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శాసనసభ్యుడు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఆయన ఆత్మీయ సమ్మేళనానికి సంబంధించినటువంటి సందర్భంలో చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. అంటే ఇంతకాలం రాజకీయంలో చాలా చురుగ్గా వ్యవహరిస్తూ అంటే ఆయన వయస్సును కూడా అధిగమించేటటువంటి రీతిలో ఆయన యాక్టివ్ గా ఉండేటటువంటి ఒక నేతగా ఉన్నటువంటి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఉన్నటువంటి ఏకంగా తనకు రాజకీయాలంటే ఆసక్తి లేదని చెప్పి పేర్కొనడం అనేటటువంటిది పూర్తిగా చర్చనీయాంశంగా మారింది. అయితే దీనికి సంబంధించినటువంటి విషయంలో చూసినట్లయితే కొన్ని ప్రశ్నలతో పాటు కొన్ని అనుమానాలు, అలాగే కొన్ని రకాల చర్చలు కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యం. వాస్తవంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో చూసినట్లయితే నిర్మల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికి కూడా ఆయన రాజకీయ చాలా ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి ఒక నేతగా ఉన్నటువంటి పరిస్థితి. అధికార పార్టీలో కొనసాగుతున్నటువంటి మంత్రి అయినటువంటి ఇంద్రకరణ్ రెడ్డి ఈ యొక్క వ్యాఖ్యలు చేయడం వెనుక వాస్తవంగా అంటే నిజంగానే అది ఆ యొక్క వ్యాఖ్యలకు ఆయన అంతరంగం నుండి వచ్చినటువంటి వ్యాఖ్యల, లేకపోతే ఇంకేమైనా ఆంతర్యం ఉందా అనేటటువంటి ఒక ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. అంటే ఆయన కొడుకుకు సంబంధించి ఎవరైతే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అల్లోల గౌతమ్ ఉన్నారు, ఇంద్రకరణ్ రెడ్డికి సంబంధించినటువంటి కుమారుడు గౌతమ్ రెడ్డిని రాజకీయంగా ఆయన వారసత్వంగా రాజకీయాల్లోకి దింపేందుకు కొంతకాలంగా ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క క్రమంలోనే ఈ యొక్క వ్యాఖ్యలు చేశారనేటటువంటి చర్చ, అలాగే ప్రశ్నలు తలెత్తుతున్నటువంటి నేపథ్యం. మరోవైపు చూసినట్లయితే గడిచిన కొద్ది వారాల వ్యవధినట్లయితే ఇటు అధికార పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారంలో కావచ్చు, అలాగే నిర్మల్ నియోజకవర్గంలో నెలకొన్నటువంటి రాజకీయ పరిస్థితులు కావచ్చు, అంటే ఏవైనప్పటికీ కూడా ఆయనకు కొంత ఎదురీత అనేటటువంటిది మొదలైనటువంటి నేపథ్యం. అంటే వాస్తవంగా కొంత ఇరుకున పెట్టేటటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇటు ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి మాజీ నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఒకవైపు బీజేపీలో చేరినటువంటి నేపథ్యం. బీజేపీలో యువతలో ఉన్నటువంటి క్రేజ్ కు అనుగుణంగా అక్కడ ఒక బలమైనటువంటి నాయకుడిగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి నేపథ్యం. అదే సమయంలో ఆయన బీజేపీలో పార్టీ చేరిన తర్వాత కొద్ది రోజులకు ఇక్కడ ఒక 4 రోజుల క్రితం ఇక్కడికి నిర్మల్ జిల్లా కేంద్రానికి జరుపుకున్నటువంటి నేపథ్యంలో జనసందోహంగా అంటే వేలాది మంది కార్యకర్తలతో ఘన స్వాగతం పడినటువంటి సందర్భం. అయితే ఈ యొక్క రాజకీయంగా ఇంతకాలం లేక ఏదైతే పోటీ పరిస్థితులు ఏవైతే ఎదురవుతున్నాయో వీటిని అధిగమించేటటువంటి క్రమంలోనా, లేకపోతే అంతగా ఆ యొక్క అధికార పార్టీకి సంబంధించి కొద్ది రోజుల క్రితం చూసినట్లయితే సీనియర్ నేతగా ఉన్నటువంటి శ్రీహర్రావు, కూచాడి శ్రీహర్రావు ఈయన పైన అంటే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో బహిరంగంగా వ్యతిరేక కళ వినిపించినటువంటి పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలోనే అలాగే ఆ పార్టీకి చెందినటువంటి సారంగపూర్ జడ్పీటీసీ రెడ్డి రాజేశ్వర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి నేపథ్యం. అంటే ఈ పరిస్థితుల నేపథ్యాన్ని చూసినట్లయితే అంటే ఈ యొక్క నెలకొని ఉన్నటువంటి పరిస్థితులను అధిగమించేటటువంటి క్రమంలో జనాల దృష్టిని ఆకర్షించడంతో పాటు తనకు ఒక సానుభూతికి సంబంధించినటువంటి నేపథ్యంలో ఈ యొక్క వ్యాఖ్యలు చేశారా, లేకపోతే ఆ యొక్క వ్యాఖ్యలో పేర్కొన్నట్టుగా ఎవరినైనా సరే నేను ముందుండి నడిపిస్తాను, వాళ్ళకు వెన్నంటి ఉంటాను అనేటటువంటి యొక్క పదాలను చూసినట్లయితే, వ్యాఖ్యలను చూసినట్లయితే పరోక్షంగా తన కుమారుడి రాజకీయ అరంగేట్రానికి ఇది సూచిక అనేటటువంటి చర్చలు అయితే కొనసాగుతున్నటువంటి నేపథ్యం. మొత్తానికి చూసినట్లయితే ఒకవైపు టిఆర్ఎస్ అధిష్టానం కూడా వయోభారంతో అంటే వయసులో అధికంగా ఉన్నటువంటి వాళ్లను పక్కన పెట్టి రాజకీయ యువతకు టికెట్లు కేటాయించాలన్నటువంటి యోచనలో ఉన్నట్లుగా మనం కొద్ది రోజుల క్రితం అమ్మ న్యూస్ లో మనం పేర్కొన్నటువంటి ప్రకారంగా చూసినట్లయితే ఇప్పుడు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వ్యాఖ్యలను దానికి మనం అన్వయించుకొని చూసినట్లయితే అమ్మ న్యూస్ కు సంబంధించినటువంటి ఏదైతే సమాచారం మనం ముందస్తుగా ఇచ్చినటువంటి వయసుడిగినటువంటి నేతలను పక్కన పెట్టేటటువంటి అధిష్టానం యోచన అనేటటువంటిది ఇక్కడ మ్యాచ్ అవుతున్నటువంటి పరిస్థితి. మనకు ఉన్నటువంటి పక్కా సమాచారం మేరకే మనం అటువంటి ఆ యొక్క వార్త ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు కూడా అమ్మ న్యూస్ కు సంబంధించినటువంటి కథనాన్ని బలపడుతున్నటువంటి నేపథ్యం రాజశేఖర్.
రైట్. ఇంకోటి జోషి తన చరిష్మా ఏదైతే, ఎందుకంటే సీనియర్ నేతగా ఎంతో పలుకుబడి ఉన్న నేతగా రాజకీయాల్లో ప్రభావితం చేసే ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నటువంటి ఇంద్రకరణ్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక ఖచ్చితంగా తన బలం పట్టు చరిష్మా ఉన్న సందర్భంలోనే తను తప్పుకోవాలి, లేదనుకుంటే తన బలాన్ని మరింత పెంచుకోవడం కోసం ఇలాంటి రాజకీయ వ్యూహాలకు అనుగుణంగా, అంటే ఈ ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, లేకపోతే తన కొడుకుని నిలబెట్టడానికి ప్రజల నుంచి ఏమైనా సంపూర్ణ మద్దతు తీసుకునే అవకాశం ఉంది అంటే ఆ క్రమంలోనే వ్యాఖ్యలు చేశారనుకోవచ్చు. ఎందుకంటే ప్రతి మీటింగ్లో కూడా తను చాలా స్పష్టంగా పాల్గొంటూ స్పష్టమైనటువంటి ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాల్లో కానీ విమర్శించడంలో కానీ ధీటుగా ఉన్నటువంటి పరిస్థితి. నిజంగా అలాంటి ఆలోచన ఉంటే ముందు నుంచి కూడా తన వైఖరిలో మార్పు ఉండాలి. కానీ సడన్గా ఒక్కసారిగా ఇలాంటి వ్యాఖ్యలు అంటే మొన్నటి వరకు కూడా తన రాజకీయ నాయకుడిగా ఎంతవరకు అంతగా ప్రతిఘటించినటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా మార్పు అనేది మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే వాస్తవంగా ఇప్పుడు మీరు అన్నట్లుగా రాజశేఖర్ నిర్మల్ నియోజకవర్గానికి సంబంధించి కొద్ది రోజుల క్రితం వరకు కూడా అంటే బహిరంగంగా అంటే బయటకు చూసినట్లయితే సాంకేతికంగా కావచ్చు, బయటకు కనిపిస్తున్నటువంటి పరిస్థితుల ప్రకారంగా కావచ్చు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చాలా బలమైనటువంటి నాయకుడు, ఆయనకు ఎదురు లేదు అనేటటువంటి పరిస్థితుల్లో అయితే అక్కడ కనిపిస్తున్నటువంటి నేపథ్యం. కానీ ఉన్నటువంటి ఒక్కసారిగా ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా తారుమారైనటువంటి నేపథ్యం. వరుసగా చోటు చేసుకున్నటువంటి యొక్క ఘటన క్రమాన్ని మనం ఇంతకు ముందుగా చర్చించినట్లుగా చూసినట్లయితే ఏరెడ్డి మహేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరటము, పూచాడి శ్రీహర్రావు ఈయన పైన వ్యతిరేక గళం వినిపించడము, అలాగే సారంగపూర్ జడ్పీటీసీ అంటే సారంగపూర్ మండలం అనేటటువంటిది నిర్మల్ నియోజకవర్గంలో చాలా అంటే కీలకమైనటువంటి ఒక మండలంగా పేర్కొనవచ్చు. అటువంటి మండలానికి సంబంధించినటువంటి జడ్పీటీసీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడము అనేటటువంటిది ఇక్కడ వరుసగా జరుగుతున్నటువంటి సంఘటనల నేపథ్యాన్ని చూసినట్లయితే అంటే దశాబ్దాల అనుభవం ఉన్నటువంటి రాజకీయ నేతగా, సీనియర్ రాజకీయ నాయకుడిగా అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి యొక్క పరిస్థితులను అన్నింటినీ కూడా బేరీజు వేసుకున్న తర్వాతనే ఈ యొక్క వ్యాఖ్యలు చేశారని చెప్పి అయితే ఇక్కడ చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. అదే సందర్భంలో తనకు ఉన్నటువంటి ఈ యొక్క తగ్గుతున్నటువంటి ఈ యొక్క వార్తలు పొక్కుతున్నటువంటి నేపథ్యంలో వాటన్నింటినీ కూడా సైడ్ ట్రాక్ చేసేందుకు అనేటటువంటి ఈ యొక్క అనుమానాలు కూడా ప్రశ్నలు కూడా ఇక్కడ తలెత్తుతున్నటువంటి నేపథ్యం. మొత్తానికి ఏదైతేనేమి ఇక్కడ నిర్మల్ నియోజకవర్గ కేంద్రంలో నిర్మల్ జిల్లాలో ఏదైతే గత వారాల నుండి కొద్ది రోజులుగా ఏదైతే పరిస్థితులు నెలకొన్నాయో రాజకీయంగా ఉన్నటువంటి ఈ యొక్క వార్తలు కావచ్చు, ప్రధాన అంశాలు చర్చనీయాంశంగా ఉన్నటువంటి విషయాలు కావచ్చు, వాటన్నింటినీ కూడా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తన వ్యాఖ్యల ద్వారా పూర్తిగా అధిగమించారు అనేటటువంటిది మాత్రం స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. రైట్. అదే ఇప్పుడు మీరు చెప్పినట్టు రాజకీయ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వాటిని డైవర్ట్ చేయడానికి మనం ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అనుకుంటే, ఇంకొక రకంగా చూసుకుంటే కార్యకర్తలు ఎలాంటి అంటే ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ప్రధానంగా అంటే ఈ వ్యాఖ్యలు చేయడానికి ఇంకొక విధంగా కూడా మనం సర్వేలు చేసి, లేకపోతే కేసీఆర్ సర్వే కానీ లేకపోతే తను చేసుకున్నటువంటి సర్వేలు అనగణంగానే లేకపోతే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని మనం ఇంకో కోణంలో ఆలోచించే అవకాశం ఏముంది అనుకోవచ్చు? అంటే ఖచ్చితంగా ఇక్కడ కొన్ని మంత్రి వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భంలో అక్కడ ఏదైతే పరిస్థితులు కనిపించాయో వాటిని మనం తరచి చూసినట్లయితే ఇది కొంత అంతర్గతంగా మంత్రి తనకు సంబంధించినటువంటి అత్యంత సన్నిహితుల ద్వారా కొంత ప్రీ ప్లాన్ గా ఉన్నట్టుగా మాత్రం మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితులు అయితే అక్కడ మనకు కనిపించడం జరిగింది రాజశేఖర్. అంటే వాస్తవంగా ఎవరైనా బలమైనటువంటి నేత, ఒక ప్రజాప్రతినిధి, మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఉన్నటువంటి ఒక్కసారిగా ఇటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ద్వితీయ శ్రేణి నాయకులు కావచ్చు, ఆయనకు సంబంధించినటువంటి అనుచరులు, అలాగే పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఎవరైనా కావచ్చు, ఒక్కసారిగా నిర్ఘాంతపోయేటటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. అంటే ఆ యొక్క వ్యాఖ్యలకు సంబంధించి అది యాదృచ్ఛికంగా అంటే యాక్సిడెంటల్ గా అప్పటికప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు అయినట్లయితే మాత్రం కొద్ది నిమిషాల పాటు అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కు చెందినటువంటి నాయకులు, కార్యకర్తలందరూ కూడా కొంత అయోమయ పరిస్థితులలో ఉండేటటువంటి పరిస్థితులు అయితే ఉండేటటువంటివి. కానీ అందుకు విరుద్ధంగా ఈ యొక్క మంత్రి వ్యాఖ్యలు చేసినటువంటి కొద్ది సెకండ్ల వ్యవధిలోనే ఈయనకు అనుకూలమైనటువంటి నినాదాలు చేయడము అనేటటువంటిది, అలాగే ఆ యొక్క నినాదాలకు ఈయన ప్రతిస్పందిస్తూ మీరందరూ కోరుకుంటే కనుక నేను కొనసాగుతాను, లేదంటే ఎవరినైనా ముందుండి నేను నడిపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అనేటటువంటి యొక్క ప్రతిస్పందన చూసినట్లయితే కొంత ఇది ప్రీప్లాన్ గా జరిగిందా, లేకపోతే పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ఈ యొక్క వ్యాఖ్యలను ఆయన వాడారు అనేటటువంటి ప్రశ్నలు అయితే తలెత్తుతున్నటువంటి నేపథ్యం.